హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ విక్రమ్ ఫ్రమ్ లర్నర్జోన్. సీటెట్ క్లాసెస్లో ఇది లాస్ట్ క్లాస్ అండి. దీని తర్వాత ఒకటి మనకు మ్యారథాన్ క్లాస్ వస్తుంది. ఇప్పుడు చెప్పినటువంటి అన్నీ కూడా ఒక దాంట్లో ఫిక్స్ చేసి ఒక వీడియోగా చేస్తున్నాం. ఓకే, చెప్పిందే ఈ ఏవైతే వీడియోస్ ఉన్నాయో అవన్నీ ఒక దాంట్లో, అంటే మళ్ళీ కొత్తగా చెప్పడం ఏమి ఉండదు. ఓకే, మీరు అంటే లైక్ రివిజన్గా అది యూస్ చేసుకోవచ్చు. ఓకే, మనం ఇప్పుడు లాస్ట్ క్లాస్లో థింగ్స్ వాట్ వి మేక్ అండ్ డూ అనేటువంటి ఒక థీమ్కి సంబంధించి చూద్దాం. దాంట్లో ట్రెడిషన్, కల్చర్ అండ్ లాంగ్వేజెస్ గురించి చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రెడిషనల్ క్రాఫ్ట్స్, ద క్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియా ఆర్ డైవర్స్, రిచ్ ఇన్ హిస్టరీ అండ్ రిలీజియన్. మన ఇండియన్ క్రాఫ్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి చాలా అంటే డైవర్స్, అంటే అందరికీ తెలిసేటువంటివి అండ్ రిచ్ అండ్ రిచ్ అంటే ఏంటిది, వెరీ హై హై క్వాలిటీ అండ్ హై క్వాంటిటీ ఉన్నటువంటి మంచి హిస్టరీ ఉన్నటువంటి మన క్రాఫ్ట్స్ అయితే ఉన్నాయి. ఓకే, దాంట్లో మనము కొన్ని ట్రెడిషనల్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి ఏరియాస్ కూడా ఉన్నాయి. వీటి మీద ఎక్కువగా మనకు క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. ఓకే, ఫస్ట్ మనం చూద్దాము. త్రూ అవుట్ సెంచరీస్ క్రాఫ్ట్స్ హ్యావ్ బీన్ ఎండెడ్ యాజ్ ఏ కల్చర్ అండ్ ట్రెడిషన్ విత్ ఇన్ రూరల్ కమ్యూనిటీస్. ఓకే, ఇక్కడ వుడ్ క్రవింగ్స్ చూడండి, ఇక్కడ వరాలీ పెయింటింగ్స్. ఓకే, ఇక్కడ వ్రాలీ పెయింటింగ్స్ అనేది మనకు మహారాష్ట్రకు సంబంధించి, అలాగే చికాన్ ఎంబ్రియోడరీ లక్నోకి సంబంధించి, పర్ఫ్యూమ్స్ అంటే ఇత్తర్ అంటే ఖానూజ్కి సంబంధించి, ఇక్కడ బ్రాస్ హ్యాండీక్రాఫ్ట్స్ ఏమో మనకు ఇక్కడ మోరాదాబాద్ యూపీలో ఉంటుంది ఇది. ఓకే, నెక్స్ట్ జామ్దాని టెక్స్టైల్, ఇది ఫేమస్ బెంగాల్, వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. అలాగే పటోలా ఎంబ్రియోడరీ, ఇది మనకు గుజరాత్లో ఉంటుంది. ఓకే, పటోలా అంటాం కదా అదే. నెక్స్ట్ పాష్మీనా షాల్వాస్ ఉంటాం కదా, షాల్వాస్ ఉంటాయి కదా, అవి జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్కి సంబంధించి. నెక్స్ట్ బంధనా వీవ్. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్ చాలా, రాజస్థాన్ అండ్ గుజరాత్. నెక్స్ట్ పోచంపల్లి, ఇది మన తెలంగాణకు సంబంధించి. ఓకే, ఎర్లియర్ ఇన్ ఏపీ. ఓకే, అక్కడ ఏపీ ఉంది బట్ తెలంగాణ లేదు ఆప్షన్ అనుకో, ఏపీ పెట్టు. ఏపీ ఉంది తెలంగాణ ఉంది అంటూ తెలంగాణ పెట్టు అలా. ఓకే, వుడ్ కార్వింగ్ ఏమో క్రేవింగ్ షార్నాపూర్కి సంబంధించి, పిటోరా పెయింటింగ్ ఏమో మధ్యప్రదేశ్కి సంబంధించి. ఇది 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 ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ట్రెడిషనల్ ఆర్ట్స్లో వెళ్ళిపోదాం. అందరికీ గమనికండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ ఎవరు చేస్తలేరు, జస్ట్ యూజ్ అండ్ త్రో లాగా చూస్తున్నారు, వదిలేస్తున్నారు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. మేము ఎంతో కష్టపడి మీకోసం ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకొని మేము మా టైం మొత్తం మీ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో మీ యొక్క లైక్, మీరు చేసేటువంటి సబ్స్క్రైబే మాకు అది రివార్డ్గాని మేము ఫీల్ అవుతున్నాము. ఓకే, నెక్స్ట్ ఆర్ట్ దట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ద కల్చర్. ఓకే, ఆర్ట్ దట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ద కల్చర్. ఆర్ట్ అనేది కల్చర్లో ఒక భాగం, ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ విచ్ పాస్ డౌన్ త్రో జనరేషన్స్ టు జనరేషన్స్. కల్చర్ ఏంటిది, ఇప్పుడు మేము ఒక ఎక్స్ అనే కల్చర్కి చెందిన వాళ్ళం. మాకు ఏంటిది, మా ముత్తాతలు, మా తాతకు, తాత మా తండ్రికి, తండ్రి నాకు, రేపు నా కొడుకుకు ఒక కల్చర్ అనేది జనరేషన్ టు జనరేషన్ పాస్ చేయాలి. సో దాంట్లో మనకు నాలెడ్జ్ ఉండాలి. ఓకే, దానికి సంబంధించినటువంటి మనకు ఒక సెపరేట్ ఆర్ట్స్ అనేవి ఉంటాయి. ఆర్ట్స్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం. నోట్, పోచంపల్లి ఈజ్ ఎ విలేజ్ ఇన్ తెలంగాణ ఎర్లియర్ ఇన్ ఏపీ అండ్ ఈస్ ఫేమస్ ఫర్ స్పెషల్ టైప్ ఆఫ్ క్లాత్ నోన్ యాజ్ పోచంపల్లి. మనకు ఎక్కడ ఉంది పోచంపల్లి డిస్టిక్, యాదాద్రి భువనగిరి. ఓకే, యాదాద్రి భువనగిరి భువనగిరి. నెక్స్ట్ ఎర్లియర్ నల్గొండ డిస్టిక్. ఓకే, ఇక్కడ చూడండి షాల్స్, అలాగే ఇక్కడ మనకు పోచంపల్లి ఇక్కత్ శారీస్, టై అండ్ డై అని కూడా అంటాం మనము. ఓకే, మనకు అది చాలా సూపర్, అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్ట్ ఇన్ ద వరల్డ్ అన్నట్టు ఉంటుంది. వ్రోలీ ఈజ్ ఏ ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్. ద ప్లేస్ వ్రోలీ ఈజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. ఓకే, ఇలా క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ పెయింటింగ్స్లో వెళ్ళిపోదాం. ఇక్కడ పెయింటింగ్స్లో ఒకటి బీహారీ పెయింటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్గా మారుతుంది, చూద్దాం దాని గురించి. ద ట్రెడిషన్ ఆఫ్ పెయింటింగ్ హ్యాస్ బీన్ క్యారీడ్ ఆన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ సిన్స్ యాన్షియంట్ టైమ్స్. ఇప్పుడు ఉన్నటువంటి కాలం నుండి మనం వెనకాల యాన్షియంట్ టైమ్స్కి పోతే అక్కడ నుండి పెయింటింగ్స్కి చాలా
మనకైతే ఇంపార్టెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్ ఆర్ గివెన్ బిలో. చిత్రకథీ పెయింటింగ్. చిత్రకథీ పెయింటింగ్. దిస్ పెయింటింగ్ బిలాంగ్స్ టు మహారాష్ట్ర. త్రో దిస్ పెయింటింగ్ స్టోరీ ఈజ్ డిప్సైటెడ్. ఓకే. స్టోరీ లాగా మనకు ఇదైతే పెయింటింగ్ అయితే చెప్తారు. నెక్స్ట్ ఇన్ దిస్ పెయింటింగ్ ఓన్లీ న్యాచురల్ కలర్ ఈజ్ యూజ్డ్. ఓన్లీ న్యాచురల్ కలర్. ఇగో ఇదే ఫస్ట్ పెయింటింగ్. ఇది ఇక్కడ మనకు చిత్రకథీ పెయింటింగ్ మహారాష్ట్రకి చెందింది. చిత్రకథి పెయింటింగ్ మహారాష్ట్ర. ఓన్లీ న్యాచురల్ కలర్స్ యూజ్ చేస్తారట ఇక్కడ. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. కల్మాకరీ పెయింటింగ్. ఇది దిస్ పెయింటింగ్స్ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్. న్యాచురల్ కలర్ ఈజ్ యూజ్డ్ అండ్ దేర్ ఆర్ ఆల్సో డన్ ఆన్ క్లాత్ యాజ్ బ్లాక్స్ ప్రింటింగ్. ఓకే. బ్లాక్స్ ప్రింటింగ్ లాగా ఇది క్లాత్ మీదనే చేస్తారట. ఇది ఆంధ్రప్రదేశ్లో కల్మాకరీ పెయింటింగ్స్ అని అంటాం. నెక్స్ట్ ద ఫేమస్ అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ Madhubani painting. It belongs to Bihar. It is very old form of folk art and is named after the place Madhubani district of Bihar. ఓకే. కొన్నిటికి ఇప్పుడు మనం కేజ్రీ టీ అన్నాం. అక్కడ కేజ్రీలో ఉంటుంది కాబట్టి అది కేజ్రీ టీ అయింది. మధుబాని ఈజ్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ బీహార్. సో పెయింటింగ్ నేమ్ కూడా మధుబాని అనేది అయితే వచ్చింది. నెక్స్ట్ ఇన్ దిస్ పెయింటింగ్ న్యాచురల్ థింగ్స్ లైక్ లీఫ్, ఫ్లవర్, యానిమల్స్, బర్డ్స్ అండ్ హ్యూమన్స్ ఆర్ డెపిసైటెడ్. ఓకే. డెపిసిటెడ్. ఇక్కడ చూడండి ఒక న్యాచురల్ పెయింటింగ్ లాగా అయితే ఉంటుంది. ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా ఉంటుంది. ఇది మనకు మధుబాని పెయింటింగ్ అంటాము. ఎక్కడ ఉంటుంది? బీహార్లో ఉంటుంది. ఏ స్టేట్లో? బీహార్ స్టేట్. ఏ డిస్టిక్లో? మధుబాని. దాని పేరేంటిది? మధుబాని. అంతే. న్యాచురల్ కలర్ ఈజ్ యూజ్డ్ ఇన్ దిస్ పెయింటింగ్. కలర్ ఫ్రమ్ ఇండిగో, టర్మరిక్ అండ్ న్యాచురల్ ఫ్లవర్స్ ఆర్ obtained. Okay. Next, a special kind of paste of grinded rice is made to further glory the painting. ఒక స్పెషల్ పేస్ట్ లాగా చేస్తారు. ఎందుకంటే నెక్స్ట్ దానికి మనం స్టెప్స్ ఉంటాయి కదా, అలాగా గ్లోరీ అవ్వడానికి. నెక్స్ట్ మధుబాని ఈజ్ ఏ ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్ నేమ్డ్ ఆఫ్టర్ ఏ విలేజ్ ఇన్ ద స్టేట్ బీహార్. ఓకే. నెక్స్ట్ సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అబౌట్ మధుబాని పెయింటింగ్స్. టు make these paintings, indigo, turmeric colors from flowers and trees etc are used. Yes. The paintings show human beings, animals, trees, flowers, birds and fish. Yes. It is very old form of folk art and is named after the place Madhubani. Yes. Madhubani is a well known district of Rajasthan. No, it is district of Bihar. Okay. Fourth option is the right answer. నెక్స్ట్ అనదర్ చూడండి, చాలా ఇంపార్టెంట్గా ఇది క్వశ్చన్. ఫర్ మేకింగ్ మధుబాని పెయింటింగ్స్ ద ఆర్టిస్ట్ యూజ్ స్పెషల్ మేడ్ పోస్టర్ కలర్స్. నో. ఫైబర్ పెయింట్స్ ఆఫ్ వెరీ గుడ్ క్వాలిటీ. నో. పెయింట్స్ మేడ్ బై డిజాల్వింగ్ సిల్వర్ అండ్ గోల్డ్. నో. కలర్డ్ పేస్ట్ ఆఫ్ పౌడర్డ్ రైస్ పౌడర్ తోటి చేసినటువంటి పేస్ట్. ఓకే. అది కలరింగ్ ఉంటుంది. నెక్స్ట్ పటా పెయింటింగ్ ఆఫ్ ఒరిస్సా. పటా అనేటువంటి పెయింటింగ్ it is found in Odisha. Natural color from minerals and vegetables are used. ఓకే. ఇక్కడ చూడండి మినరల్స్ అట, అలాగే మినరల్స్ అండ్ వెజిటేబుల్స్ తోటి పేస్ట్ చేసి మనకు ఒక పెయింటింగ్ ఏంటిది పటా పెయింటింగ్ అని అంటాము. ఓకే. ఇదైతే గుర్తుపెట్టుకోండి. పెయింటింగ్ ఈజ్ డన్ ఆన్ ద క్లాత్. ఇది క్లాత్ అన్నట్టే. నెక్స్ట్ పాడ్ పెయింటింగ్ ఒకటి ఉంటుంది. ఇది రాజస్థాన్కి సంబంధించి. దిస్ పెయింటింగ్ ఈస్ డన్ ఆన్ ద క్లాత్ అండ్ ఇట్స్ బిలాంగ్స్ టు రాజస్థాన్. ఓకే. డూ యూ నోలో నెక్స్ట్ బ్రెయిలీ స్క్రిప్ట్ ఎప్పుడు? వరల్డ్ బ్రెయిలీ డే January 14th. ఓకే. January 4th. ఓకే. నెక్స్ట్ బ్రెయిలీ స్క్రిప్ట్ ఈజ్ ఏ స్పెషల్ వే ఆఫ్ రీడింగ్ అండ్ రైటింగ్ ఫర్ పీపుల్ హూ కెనాట్ సీ. ఎవరైతే మనకు విజబుల్ హ్యాండిక్యాప్స్ ఉంటారు కదా, వాళ్ళకు ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది. సో ఇలా అయితే ఉంటుంది. ఏ అంటే 1 డాట్, బి అంటే 2 డాట్స్, సి అంటే ఇలా 2 డాట్స్, బి అంటే ఇలా 2 డాట్స్ అండ్ డి ఈ. సో ఇలా అయితే వాళ్ళకు సిగ్నేచర్ అయితే ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇట్ ఈస్ రిటెన్ ఆన్ ఏ థిక్ పేపర్ బై మేకింగ్ ఏ రా ఆఫ్ రైజ్డ్ పాయింట్స్ విత్ ఏ పాయింటెడ్ టూల్. ఓకే. ఇగో ఇలాంటి ఒక టూల్ అయితే ఉంటుంది. ఈ టూల్ని ఇక్కడ ప్రెస్ చేసుకున్నట్లయితే అది మనకు ఏంటిది చెప్పండి?
అది ఒక ప్రింట్ లాగా పడిపోతుంది. దానికి సంబంధించి వాళ్ళైతే చదువుకుంటూ ఉంటారు. ఓకే. నెక్స్ట్ బ్రెయిలీ స్క్రిప్ట్ ఈజ్ బేస్డ్ ఆన్ 6 పాయింట్స్ అండ్ ఇట్ ఈస్ రీడ్ బై రన్నింగ్ ద ఫింగర్ ఆన్ ద రైజ్డ్ డాట్స్. అక్కడ ఏవైతే ఉబ్బినట్టు కనబడుతున్నాయి కదా, వాటి మీద మనము మూవింగ్ దాని మీద అట్లా అట్లా కదిలిస్తూ పోతుంటే మనకు ఒక స్పర్శ అనేది ఉంటుంది. సో దానివల్ల సెన్స్ ఆర్గాన్స్ తోటి మనము ఏ అంటే ఇది, బి అంటే ఇది, ఓకే ఓకే అనుకుంటా మనం రీడ్ చేస్తాం. లూయిస్ బ్రెయిలీ ఆఫ్ ఫ్రాన్స్కి చెందినవారు ఇన్వెంటెడ్ న్యూ స్క్రిప్ట్ ఫర్ విజువల్లీ డిసేబుల్డ్ అండ్ ఇట్ ఈస్ నోన్ యాజ్ బ్రెయిలీ స్క్రిప్ట్. ఓకే. నెక్స్ట్ ఇన్ బ్రెయిలీ స్క్రిప్ట్ rows of raised dots are made on thick paper. This script is based on 4 points, 6 points, 8 points, 10 points. 6 points. Okay. Next, the study. Okay. Study the following statements about Braille script. Braille is written on thick paper by making dots rising points. This script is based on 8 points. No, 6 points. Rows of dots are made with pointed tool. Yes. It is read by running the fingers on the raised dots. Yes. సెకండ్ది రాంగ్ అయింది. మరి అది కరెక్టా చూద్దాం. ఇగో చూడండి. ఓకే. నెక్స్ట్ ఫుడ్ హ్యాబిట్స్ ఆఫ్ డిఫరెంట్ రీజియన్స్ చూసుకుందాం. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే. మనం ఇప్పుడు చూద్దాం హాంకాంగ్ రీజియన్ వాళ్ళు ఏ ఫుడ్ మెటీరియల్ తీసుకుంటారనేది చూద్దాం. ఓకే. లింగ్ హూ ఫెన్ అంటే మీట్ ఆఫ్ స్నేక్, మన పాము మాంసం అయితే తీసుకుంటారు ఎవరు, హాంకాంగ్ వాళ్ళు. ఓకే. నెక్స్ట్ కాశ్మీర్ వాళ్ళు ఫిష్ కుక్డ్ ఇన్ మస్టర్డ్ ఆయిల్. ఇక్కడ మస్టర్డ్ ఆయిల్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గోవా వచ్చేద్దాం, కోకోనట్ ఆయిల్. సేమ్ ఒకటే ఫిష్ను నేనేమో మస్టర్డ్ ఆయిల్లో కాలుతా, మా తమ్ముడేమో కోకోనట్ ఆయిల్లో కాలుతాడు, ఇట్లా అనుకోండి. ఓకే. నెక్స్ట్ కేరళకు వచ్చేసినాక మళ్ళీ వాళ్ళు ఫిష్ ఇస్తారు. ఓకే. ఇది కూడా మనకు కోకోనట్ ఆయిల్. మనం నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియన్స్కి డిఫరెన్షియేషన్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ కాశ్మీర్ ఏమో మస్టర్డ్ ఆయిల్ ఫిష్, గోవా ఏమో ఫిష్ కుక్డ్ ఇన్ కోకోనట్ ఆయిల్, కేరళ ఏమో టాపియోకో అండ్ కర్రీ మేడప్ ఆఫ్ కోకోనట్ ఫిష్ కుక్డ్ ఇన్ కోకోనట్ ఆయిల్. ఓకే. కోస్టల్ ఏరియాస్ ఇన్ సౌత్ ఇండియా, కోస్టల్ ఏరియాస్ అంటే 5+4 ఎంత 9 ఏరియాస్లో సీ ఫుడ్ కుక్డ్ ఇన్ కోకోనట్ ఆయిల్ ఇంక్లూడ్ అవర్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో. జస్ట్ కోస్టల్ ఏరియాస్ అని ఇచ్చిర్రు, నేను ఎక్స్ట్రాగా ఎగ్జాంపుల్ చెప్పిన. హైమాదాబాద్ అండ్ గుజరాత్ రెండు ఒకటే కదా, గుజరాత్లో ఉందే హైమాదాబాద్ కదా. చూద్దాం. ఢోక్లా విత్ చట్నీ, లెమన్ రైస్ అండ్ మిఠాయి లెమన్ రైస్ చట్నీ విత్ ఢోక్లా, ఇట్లా గుర్తుపెట్టుకోండి. మిఠాయి గుజరాతీ స్వీట్స్ అట్లా అనుకోండి. నెక్స్ట్ వల్సాద్ వాళ్ళు బటాటా వడ, పూరీ షుక్ అండ్ దూద్. ఓకే. ఉడిపి వాళ్ళు ఇడ్లీ వడ, బీహార్ వాళ్ళు లిట్టి చోకా. ఓకే. మిజోరాం వాళ్ళు రైస్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అస్సాం వాళ్ళు రైస్, టీ అండ్ పీతా, భట్ సుకో, లూచి అండ్ చోలా దాల్. ఓకే. ఇక చూద్దాం. ఇఫ్ యూ గో టు అహ్మదాబాద్ గుజరాత్ బై ట్రైన్, దెన్ ఎట్ అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ యూ విల్ find the most of the vendors are selling ధోక్లా విత్ చట్నీ అండ్ లెమన్ రైస్. ఇక్కడ ఇడ్లీ చట్నీ లేదు, ఇక్కడ ధోక్లా చట్నీయే మనకు కావాలి. సో ఫస్ట్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఉంది. వైల్ డిస్కసింగ్ లైకింగ్ అండ్ డిస్లైకింగ్, ఏ స్టూడెంట్ సేస్ ఐ అండ్ మై మదర్ బోత్ లవ్ ఈట్ స్నేక్స్. whenever we feel like eating snakes, we go to a nearby hotel and eat లింగ్ హూ ఫెన్. దిస్ స్టూడెంట్ మస్ట్ బిలాంగ్స్ టు హాంకాంగ్. ఓకే. స్నేక్స్ అంటేనే హాంకాంగ్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, మనం ఇంకొక క్వశ్చన్ ఉంది. వైల్ డిస్కసింగ్ లైకింగ్ అండ్ ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఓకే. బాయిల్డ్ టపియోకా విత్ ఎనీ కర్రీ మేడ్ యూజింగ్ కోకోనట్, ఎనీ కర్రీ మేడ్ యూజింగ్ కోకోనట్. ఇక్కడ కాశ్మీర్ ఏంటిది మస్టర్డ్ ఆయిల్, గోవా కూడా కోకోనట్, కానీ ఇక్కడ ఆప్షన్స్లో గోవా ఉందా, నో. సో కేరళ ఈజ్ ద రైట్ ఆన్సర్. 77th 2016లో ఒక క్వశ్చన్ అడిగారు, చూద్దాం దానికి. రీడ్ ద గివెన్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఫార్మింగ్ అండ్ ఐడెంటిఫై దిస్ టైప్ ఆఫ్ ఫార్మింగ్. ఆఫ్టర్ కటింగ్ వన్ క్రాప్ ద ల్యాండ్ ఈజ్ లెఫ్ట్ యాజ్ ఇట్ ఫర్ సమ్ ఇయర్స్, నథింగ్ ఈజ్ గ్రోన్ దేర్, ద బ్యాంబోస్ అండ్ వీడ్స్ విచ్ గ్రో ఆన్ దట్ ల్యాండ్ ఆర్ నాట్ పుల్డ్ అవుట్,
They are cut and burned. The ash makes the land fertile. When the land is ready for farming, it is lightly dug up, not plowed. Seeds are dropped on it. Okay, this type of farming is called 1. June farming, 2. Step farming, 3. Irrigation farming, 4. ఏంటిది చెప్పండి? కోఆపరేటివ్ ఫార్మింగ్. జూమ్ ఫార్మింగ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎట్లా అని అంటే మనం దాని గురించి ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. జూమ్ కల్టివేషన్ ఆర్ జూమ్ ఫార్మింగ్. ఇన్ దిస్ కల్టివేషన్ ఫస్ట్ ల్యాండ్ ఈస్ క్లియర్డ్, ట్రీస్ ఆర్ ఫెలెన్, రిమైనింగ్ గ్రాసెస్, వీడ్స్ అండ్ అదర్ ప్లాంట్స్ ఆర్ బర్న్డ్. ఓకే, ఫస్ట్ క్లియర్ చేస్తారు, గడ్డి చెట్లు అన్నీ కూడా వాటిని బర్న్ చేసేస్తారు, అంటే కాలబెట్టేస్తారు. తర్వాత దెన్ ఫార్మింగ్ ఈజ్ డన్ ఆన్ దిస్ బర్న్ ఫీల్డ్. ఇక్కడ ఏదైతే ఫీల్డ్ ఉంది కదా దీని మీదనే చేస్తారు వాళ్ళు ఫార్మింగ్. బర్నింగ్ ఆఫ్ ప్లాంట్స్ మేక్స్ ద ల్యాండ్ ఫర్టైల్ అండ్ ప్రొవైడ్స్ ఆల్ ఎసెన్షియల్ న్యూట్రిషన్ టు ద సాయిల్. వెన్ ల్యాండ్ ఈస్ రెడీ ఫర్ ఫార్మింగ్ ఇట్ ఈస్ స్లైట్లీ డగ్ అప్, నాట్ డీప్లీ ప్లౌడ్. మనం దున్నినట్టు దున్నరు, జస్ట్ మీద 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 ఒక హ్యూమస్ అన్నంత ఒక టాప్ సాయిల్ తీసుకుంటారు అంతే. ఆఫ్టర్ కటింగ్ వన్ క్రాప్ ద ల్యాండ్ ఈస్ లెఫ్ట్ యాజ్ ఇట్ ఫర్ సమ్ ఇయర్స్, నథింగ్ ఈస్ గ్రోన్ దేర్. ఇప్పుడు ఇది వాడేసుకున్నారు కదా, ఇది వాడేసుకున్నాక ఇడికి పోతారు, ఇది అయినాక ఇదికి, అంటే ఒక సంచార జాతుల్లాగా తిరుగుతూనే ఉంటారు అన్నట్టు, ఒక దగ్గర ఉండరు. ఓకే, దిస్ టైప్ ఆఫ్ ఫార్మింగ్ ఇస్ మెయిన్లీ డన్ ఇన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లైక్ మిజోరాం, నాగాలాండ్, మణిపూర్, మేఘాలయ, అస్సాం. ఓకే, ఇక్కడ మన నార్త్ ఈస్టర్న్ ఈశాన్యపు రాష్ట్రాలలో ఎక్కువగా ఇదైతే ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళు ఫర్టిలైజర్ అనేది వాడరండి, జస్ట్ లైక్ ఏ న్యాచురల్ ఫార్మింగ్. ఓకే, ఇన్ మిజోరాం పీపుల్ సెలబ్రేట్ ఆఫ్టర్ కల్టివేషన్ అండ్ పర్ఫామ్ చెరా డ్యాన్స్. ఇంపార్టెంట్, ఏ డ్యాన్స్ చేస్తారనేది కూడా చాలా ఇంపార్టెంట్. బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ఫార్మింగ్ ఈజ్ దట్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ డిఫారెస్టేషన్. ఒక డిఫారెస్టేషన్ చేయాలి అయితేనే ఫార్మింగ్ నడుస్తుంది, అదొక్కటి వీళ్ళకు బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్. డ్యూ టు డిఫారెస్టేషన్ బయోడైవర్సిటీ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఈస్ ఎఫెక్టెడ్. ఇన్ దిస్ ఫార్మింగ్ యూజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్ ఆర్ లెస్ అండ్ మోర్ దెన్ వన్ క్రాప్ కెన్ బి గ్రోన్ ఎట్ వన్ టైం. ఒకటేసారి ఒకటి కంటే ఎక్కువగా వీళ్ళైతే క్రాప్స్ అయితే గ్రోన్ చేస్తారు. ఇన్ ఒడిషా షిఫ్టింగ్ కల్టివేట్ ఈజ్ యాజ్ కాల్డ్ పొండు. ఓకే, మన దగ్గర పోడు అంటాం, పోడు వ్యవసాయం, వాళ్ళు పొండు అంటారు ఒడిశాలో. ఓకే, దాంట్లో ఇక్కడ చూసుకున్నట్లయితే జూమ్ కల్టివేషన్లో డిఫరెంట్ నేమ్స్ ఆఫ్ షిఫ్టింగ్ కల్టివేషన్ ఇన్ ఇండియా ట్రైబ్స్, అలాగే నేమ్ ఆఫ్ షిఫ్టింగ్ కల్టివేషన్ బాయిగా అంటే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అండ్ జార్ఖండ్. ఇగో ఇట్లా ఉంటాయి అవి స్టేట్స్. ఇవేంటి బేవార్ అని అంటారు. నెక్స్ట్ నాగా, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ జూమ్ కల్టివేషన్ అంటారు. అలాగే భుయ్యా అంటే అస్సాం అండ్ బీహార్, దాహి అండ్ కోమాన్ అని అంటారు. ఖోండ్ ఒడిస్సా, ఏపీ, బీహార్ వాళ్ళేమో ఫోండు అంటారు. ఓకే, నెక్స్ట్ మరియా సేమ్ మన బ్యాస్టర్ ఛత్తీస్గఢ్ వాళ్ళు పెండా అని కూడా అంటారు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ రిలేటెడ్ టు ఇండియన్ అగ్రికల్చరల్. ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్, కన్జ్యూమర్ అండ్ ఎక్స్పోర్టర్ ఆఫ్ స్పైసెస్ అండ్ స్పైసెస్ ప్రోడక్ట్స్. ఓకే, ఇండియా ఈజ్ ద లార్జ్ ప్రొడ్యూసర్ అట, అలాగే కన్జ్యూమర్ కూడా, అలాగే ఎక్స్పోర్టర్ కూడా. ఓకే, ఇండియా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ఫ్రూట్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్. ఓకే, సెకండ్ లార్జెస్ట్ ఫ్రూట్. ఓకే, ఫస్ట్ ఎవరు అనేది మీరు కామెంట్ బాక్స్లో చేయండి. నెక్స్ట్ ఇండియా ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ మిల్క్ ప్రొడక్షన్, ఇండియా ర్యాంక్స్ సెకండ్ ఇన్ ఫిష్ ప్రొడక్షన్. మ్యానో క్రాపింగ్ growing only single type of crop and excessive use of fertilizer make the soil barren. ఓకే, ఒక్కటే క్రాప్ చేస్తారు కదా అది మనం మోనోక్రాపింగ్ అంటాము. గ్రోయింగ్ ద సేమ్ క్రాప్ ఓవర్ అండ్ యూజింగ్ సో మెనీ కెమికల్స్ మేక్స్ ద సాయిల్ barren, fertile, useful for a special kind of crop, fit for irrigation. No, barren is the right answer. Okay, a farmer is growing paddy ఓవర్ అండ్ ఓవర్ అగైన్. ఓకే, ఇది ఆల్రెడీ మనం చేసుకున్నాం జస్ట్ ఇప్పుడే, కానీ ఇంకొకటి వేరే విధంగా అడిగారు. ఇక్కడ ఏ ఫార్మర్ ఈస్ గ్రోయింగ్, ఇక్కడ చూడండి ఇది ఇప్పుడుది, ఇది వేరే క్వశ్చన్, కానీ మనకు ఇక్కడ ఇవి 4 ఆప్షన్లు సేమ్ ఇచ్చిండు, ఇది మాత్రం కొంచెం డిఫరెంట్గా ఇచ్చిండు. ఏ ఫార్మర్ గ్రోయింగ్ ప్యాడీ క్రాప్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్
using excess of fertilizer and pesticides in his field. The practice will make the soil of this his field fit for plowing, barren, fertile for other crops, also useful for the paddy crops only. Barren. ఓకే. ఓకే అండి. ఈరోజైతే మనము సిలబస్ మొత్తం ఈవీఎస్ కంటెంట్ అయితే మనం పూర్తి చేసుకున్నాం. 15 మార్క్స్ అండి కంటెంట్. అలాగే పెడగాగి కూడా 15 మార్క్స్. ఎవరైతే టీజీ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే. అలాగే బెల్ ఐకాన్ని కూడా ఆల్లో పెట్టుకోండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ మన వాట్సాప్ గ్రూప్ ఉంది, ఛానల్ ఉంది, దాంట్లో జాయిన్ అవ్వండి. ఓకే. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ సీటెట్ ఎగ్జామినేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మెయిన్స్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ.